యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయమున నా దేవుడు మన దేవుడు మనకిస్తున్న వాగ్దానం, సొమ్మసిలిన వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29వ వచనం. సొమ్మసిలిన వారు, శక్తిహీనులు, ఈ ఇద్దరు గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. సొమ్మసిలిన వారికి బలమిచ్చేవాడు అని రాయబడిందండి. ఎవరి సొమ్మసిలిన వారు అనంటే ఇశ్రాయేలీయుల మీదకు యుద్ధానికి వస్తారు అమాలేకీయులు. అప్పుడు ఇశ్రాయేలీయులందరూ సొమ్మసిల్లిపోతారు. వారికి ఇక జయించడానికి శక్తి లేదు. ఆ సమయంలో హూరు, అహరోను ఇద్దరు మోషే చేతులు ఎత్తి పట్టుకుంటారండి. మోషే చేతులు ఎప్పుడైతే ఎత్తి పట్టబడతాయో అప్పుడు అమాలేకీయుల మీద ఇశ్రాయేలుకు జయము కలుగుతుంది. ఎప్పుడైతే మోషే చేతులు కిందకు దించుతారో అమాలేకీయులు జయం పొంది ఇశ్రాయేలు ఓడిపోతారు. ఇక ఇలా కాదని హూరు అలాగనే అహరోను ఇద్దరు కలిసి మోషే చేతులు ఎత్తిపట్టారండి. ఈరోజు నా దేవుడు సొమ్మసిల్లిన నిన్ను అనగా బలమివ్వడానికి ఈ పరిశుద్ధాత్మ దేవుడు నీ పక్షముగా తన చేతులెత్తి ప్రార్థిస్తున్నాడు. నీ బలహీనతల్లో బలాన్ని అనుగ్రహించడానికి, నువ్వు సొమ్మసిలినప్పుడు నీకు బలమును దయచడానికి, నువ్వు ఓడిపోవడానికి సిద్ధమవుతున్నప్పుడు ఆయన నీ జీవితంలో విజయాన్ని ఇవ్వడానికి ఆయన నీ పక్షముగా విజ్ఞాపన చేసే విజ్ఞాపనకర్త అయినాడు. పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా నీ నా జీవితంలో ఏమీ చేయలేవు. పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా నీ జీవితంలో విజయాన్ని పొందలేవు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం లేకుండా నీ జీవితంలో కడుగు కూడా ముందుకు వేయలేవు. పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా నీ జీవితంలో బలాభివృద్ధిని చూడలేవు. అవును, నా అంత బలహీనుడు, నా అంత సొమ్మసిలిన వారు ఎవరూ లేరు. కానీ సొమ్మసిలిన నా జీవితంలో నాకు బలమిచ్చి శక్తిహీనుడైన నాకు బలాభివృద్ధిని కలుగు చేసి నడిపిస్తున్నది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఈరోజు నీ కుటుంబంలో కూడా ఇదే అద్భుతాన్ని చేయబోతున్నాడు. నీ పరిచర్యలో కూడా దేవుడు ఇదే అద్భుతాన్ని చేయబోతున్నాడు. ఎవరి ఎదుటైతే నీవు ఓడిపోయిన వ్యక్తిగా ఉన్నావో, ఎవరి ఎదుటైతే నువ్వు సొమ్మసిల్లబడిన వ్యక్తి ఉన్నావో, ఎవరి ఎదుటైతే నువ్వు సంపూర్తిగా ఖాళీ అయిపోయాను అనుకున్నావో, వారి ఎదుట నా దేవుడు నిన్ను తన ఆత్మశక్తి చేత నింపుతున్నాడు. తన ఆత్మశక్తి చేత నింపుతున్నాడు దేవుడు. నువ్వు భయపడకము. దేవునికి నువ్వు ఎంతో ప్రశస్తమైన వ్యక్తివి. దేవుని చేత నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తివి. దేవుని చేత బలము పొందే వ్యక్తివి. దేవుని చేత నడిపించబడుతున్న వ్యక్తివి. దేవుని చేత ఈరోజు నువ్వు శూర కార్యములు చేయడానికి ఆయన చేతుల్లో ఒక బలమైన సాధనమైన పాత్ర అయిన వ్యక్తివి. దేవుడు నిన్ను అత్యధికంగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.